విల్బర్ చాప్మన్ అనే అమెరికన్ సువార్థికుడు లండన్ పర్యటనలో ఉండగా ఆయనకి విలియం బూత్ గారిని కలుసుకునే అవకాశం వచ్చింది. విలియం బూత్ గారికి ఆ సమయంలో 80 సంవత్సరాల వయసు. ఈయన సాల్వేషన్ ఆర్మీ ద్వారా లండన్లో ఉన్న అనేక మంది పేదలకు దేవుని సువార్తను అందిస్తూ వారిని దేవునిలోకి నడిపిస్తున్నారు. ఇదిగో ఇంత గొప్ప సేవ చేస్తున్న విలియం బూత్ గారిని కలిసిన చాప్మన్ గారు ఆయన అడిగిన మొదటి ప్రశ్న ఇదే: అయ్యా విలియం బూత్ గారు, మీరు ఇంత గొప్పగా దేవుని సేవ చేస్తున్నారు కదా, మీ సక్సెస్ యొక్క సీక్రెట్ ఏంటి అని. ఈ ప్రశ్న అడగగానే విలియం బూత్ గారు ఒక సెకండ్ ఆగిపోయారు. ఆ తర్వాత ఆయన కంటి నిండా నీళ్లు. ఆ నీళ్లు చెంపల మీద పారుతుండగా విలియం బూత్ గారు చాప్మన్ గారి వైపు తిరిగి, అయ్యా, ఒకప్పుడు లండన్లో ఏ ప్రయోజనం లేకుండా తిరిగి నన్ను దేవుడు పిలుచుకున్నాడు. నాకంటే గొప్పవారు, నాకంటే బుద్ధిమంతులు, నాకంటే శక్తి గలవారు ఎందరో ఉన్నారు. అయినా సరే దేవుడు తన దర్శనాన్ని నాకు ఇచ్చాడు. అప్పుడు నాకున్న సమస్తాన్ని దేవునికి అర్పించాను. దేవా, నువ్వేదంటే అది, నేను నీకు లోబడుతున్నాను అన్నాను. ఇక అప్పటి నుండి దేవుడు నన్ను పేదల మధ్య వాడుకోవడం మొదలుపెట్టాడు. ఇప్పుడు మీరు చూస్తున్న సేవ అంతా కూడా దేవుని కృప వల్లనే. నాదేమీ లేదు, నాకేమన్నా ఉందంటే అది కేవలం దేవుని కృపే అని చెప్పారంటే. ఈ మాట విన్న చాప్మన్ గారికి అర్థమైంది, ఒక వ్యక్తి దేవునికి ఎంతగా లోపడితే అంత సక్సెస్ అవుతారని. అవును, ఈ విషయం ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. మనం దేవునికి ఎంతగా లోపడితే మన జీవితంలో అంత సక్సెస్ అవుతాం. అదే సక్సెస్ సీక్రెట్. మీరు కానీ లూకా సువార్త 5వ అధ్యాయం చూస్తే పేతురు రాత్రంతా ప్రయాసపడతాడు, కానీ అతనికి ఒక్క చేప కూడా దొరకదు. అయితే ప్రభువు మాట విని ఆయన చెప్పినట్టుగా చేస్తే 2 దోణుల నిండా చేపలు పడతాడు. అప్పుడు వెంటనే లూకా సువార్త 5వ అధ్యాయం 6వ వచనంలో మీరు చూస్తే, ప్రభువా, నన్ను విడిచిపోము, నేను పాపాత్ముని అని చెప్పి పేతురు ప్రాధేయపడ్డాను చూడొచ్చు. కానీ ప్రభు అంటాడు, పేతురా, నువ్వు చేపలు పట్టేవాడిగా కదా, మనుషులు పట్టే జాలరుగా నేను చేస్తానని చెప్పి అతన్ని పిలిచి వాడుకున్నాడు. మీరు కానీ చూస్తే ప్రభు పునరుద్ధానం తర్వాత పేతురు మొదటిసారి ప్రసంగిస్తే 3000 మంది, రెండోసారి ప్రసంగిస్తే 5000 మంది మార్పు చెందారు. దేవుడు పేతుర్ని సంఘానికి బండలా వాడుకున్నాడు, అతన్ని మూలస్తంభం వలె వాడుకున్నాడు. ఈరోజు గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో సక్సెస్ అవ్వాలంటే మనం దేవునికి లోబడాలి. మనం ఎంతగా లోబడితే దేవుడు అంతగా మనల్ని తన సేవలో వాడుకుంటాడు. మరి ఈ రోజు నుంచి ఆ విధంగా దేవునికి లోబడతామా? గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.